యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. తను తాను హెచ్చించుకుని వారిని తగ్గించును, తను తాను తగ్గించుకుని వారిని హెచ్చించిన దేవుని వాక్యం ఉంటుంది. ఎవరైతే హెచ్చించుకుంటారో దేవుడు వాళ్ళని తగ్గించేస్తాడు, ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. కాబట్టి హెచ్చు తగ్గులు ఎట్లా ఉన్నా కూడా మొదటగా ఎప్పుడు కూడా మానవుడు అనేవాడు తగ్గించుకుని ఉండాలి. మరి దేవునిది తగ్గింపు స్వభావం. ఆయన తగ్గింపు మనకు మాదిరి చూపించినారు. ఆయన దేవుడిని కూడా ఒక మానవ రూపంలో రావటం అనేది ఎంత తగ్గింపు మనం దాన్ని ఊహించలేము, మరి వర్ణించలేము కూడా. అదేవిధంగా మనం తగ్గించుకునే ఉంటే ఇప్పుడు కూడా ఇంకా దేవుడు మనల్ని తగ్గించేది ఏముండదు. మరి హెచ్చించుకుంటూ ఉంటే కనుక దేవుడు తగ్గించేస్తాడు. మరి ఇది హెచ్చించుకున్నప్పుడు దేవుడు మనల్ని తగ్గించడానికి అనేకమైనటువంటి శ్రమలు కలగవచ్చు, హాస్పిటల్ పాల్గొవచ్చు, అనేక రకమైన ఇబ్బందులు పడవచ్చు. రకరకాల దేవుడు ఏ విధం చేసినా సరే దేవుడు మనిషిని తగ్గించేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. అటువంటి మరి హెచ్చించుకునే తర్వాత దేవుడు తగ్గించే వరకు, శిక్ష పెట్టే వరకు కాకుండా తగ్గించుకునే ఉంటే దేవుడు ఎటువంటి శిక్షలు పెట్టడు. మరి దీనులకి దేవుడు అండగా ఉంటాడు. కాబట్టి తగ్గించుకునే దేవుడు హెచ్చిస్తాడు. ఎక్కడ కూడా మనిషి తగ్గించుకోవడం వల్ల నష్టం ఏమి కలగదు. కాబట్టి ప్రతి ఒక్కరు తగ్గించుకుని ఉండాలి. హృదయంలో తగ్గాలి, ఆత్మీయ జీవితంలో తగ్గించుకుని ఉండాలి. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనం విరవేయకూడదు. మరి డబ్బును బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, అంతస్తుని బట్టి కానీ, మరి మా పరపతిని బట్టి కానీ ఏ విధం చేతన నేను అనే స్వభావం రాకూడదు. ఎప్పుడు కూడా తగ్గింపుతోనే ఉండాలి. నేను అందరికన్నా గొప్పని ఎప్పుడు అనుకోకూడదు. అది పూర్తిగా దేవునికి విరుద్ధం. జ్ఞానం గలవాణి అనుకుంటాం కూడా దేవునికి విరుద్ధమని దేవుని వాక్యం ఉంటుంది. జ్ఞానం గలవాణి అనుకున్నాడు దేవుడు అసలు లక్ష్య పెట్టడం దేవుని వాక్యం ఉంది. ఎవరైతే సరే జ్ఞానం గలవాణి అనుకుంటే కనుక దేవుడు అసలు మేము లక్ష్య పెట్టట్లేదు, మీ వైపు చూడట్లేదు. ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటే దేవులో మరి ఇది బైబిల్లో ఉన్న మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని ఉంటే ఆరోగ్యాలు బాగుంటే సమస్యలు రావు, ఎంతో ప్రశాంతమైన జీవితం జీవిస్తారు. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.